కల్కి 2 సినిమా నుంచి దీపికా పదుకొన్ సడన్ ఎగ్జిట్ తర్వాత ఆమె రోల్ ని ఎవరితో రీప్లేస్ చేస్తారనే చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకరిద్దరి పేర్లు వినిపిస్తున్నా డైరెక్టర్ నాగశ్విన్ మాత్రం సౌత్ హీరోయిన్ నే సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మరి కల్కి 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆ సౌత్ హీరోయిన్ ఎవరు? పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ మీడియం హీరోలతో నటిస్తూ ఆడియన్స్ లో క్రేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. తండేల్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత భారీ ప్రాజెక్ట్స్ టార్గెట్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణలో సీతగా నటిస్తోన్న సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాతో హిందీ డెబ్యూ ఇస్తోంది. జునైద్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా మే 1 థియేటర్స్ లోకి వస్తోంది. వీటితో పాటు ధనుష్ 55వ సినిమాలో సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఎన్ని సినిమాలు చేస్తోన్నా సాయి పల్లవి విషయంలో అందరి అటెన్షన్ అంతా కల్కి 2 మీదే. కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొన్ ప్లే చేసిన సుమతి రోల్ ని సాయి పల్లవితో రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ నాగాశ్విన్. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేకర్స్. సాయి పల్లవి అయితేనే సుమతిగా దీపికా ప్లే చేసిన రోల్ కి 100% యాప్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారట. ఇటు రూమర్స్ పరంగానూ కల్కి 2 సినిమాకి సంబంధించి సాయి పల్లవి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సుమతి రోల్లో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. వన్స్ టీమ్ అంతా నిర్ణయం తీసుకున్నాకే అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తోన్న కల్కి 2 సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆల్మోస్ట్ కల్కి 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫస్ట్ షెడ్యూల్లో నాగాశ్విన్ సినిమాలో కీ రోల్స్ ప్లే చేసిన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారట. వీరిద్దరిపై సీన్స్ పూర్తయ్యేలోపు ప్రభాస్, స్పిరిట్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ కి కొంత గ్యాప్ ఇచ్చి మార్చి నుంచి కల్కి 2 సెట్స్ లో జాయిన్ అవుతారు. మరి సుమతిగా నటించిన దీపికా రోల్ ని డైరెక్టర్ నాగాశ్విన్ ఎవరితో రీప్లేస్ చేస్తారో వెయిట్ అండ్ సీ.